అంటూ ఎన్నికల్లో గెలిచి అక్కడి నుంచే పాలన సీఎం జగన్ రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజన్ లాంటిది 10 ఏళ్లలో హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి ధీటుగా ఎదుగుతుంది వ్యవసాయంతో పాటు తయారీ సేవా రంగాలు వృద్ధి చెందాల్సిందే ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ 16,000 కోట్లతో 4 కొత్త పోర్టుల నిర్మాణం 3 భారీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి స్వయం ఉపాధితో జీవన ప్రమాణాలు పెంపొందించాం నేను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు శాసన రాజధానికి అమరావతి విశాఖపట్నంపై ప్రతిపక్షాలు మీడియా దుష్ప్రచారం విజన్ విశాఖను ఆవిష్కరించిన సీఎం రానున్న 5 ఏళ్లలో విశాఖ అభివృద్ధికి 1,00,000 కోట్లతో ప్రణాళిక సచివాలయం ఐకానిక్ భవనం నమూనా ఆవిష్కరణ ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ విత్ సీఎంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏరియల్ యూ ద్వారా భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పరిశీలన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వాళ్ళని అవినీతికి వాడుకుని వదిలేసిన చంద్రబాబు అంటూ చంద్రబాబు యూజ్ అండ్ త్రో జాబితాలో ఉమా గంటా చింతమనేని ఎరపతినేని అధికారం ఉన్నప్పుడు పోలవరం ఇతర ప్రాజెక్టులు దేవినేని ఉమా అడ్డగోలు దోపిడీ ఆ సొమ్ముతో జేబులు నింపుకున్న బాబు లోకేష్ చింతమనేని మట్టి తవ్వకాలు రౌడీజానికి అండ విశాఖలో గంటాతో భూదోపిడీలు మైనింగ్లో ఎరపతినేనితో రికార్డు స్థాయిల అక్రమాలు అప్పుడు దోపిడీకి వాడుకుని ఇప్పుడు టిక్కెట్లు ఇవ్వకుండా వదిలించుకుంటున్న చంద్రబాబు అంటూ ఎవరైతే వివాదాస్పదుల్ని వదిలించుకుంటున్నాడు చంద్రబాబు అని వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేశారు. అదే సందర్భంలో అప్పుడు వాళ్ళ ద్వారా దోచుకున్నారంటే వాళ్ళు దోచుకుంటూ పార్టీకి అధినాయకత్వానికి కొంత డబ్బులు ఇచ్చి ఉంటారు అంతేగాని డైరెక్ట్గా పార్టీ దోచిపెట్టమని చెప్పి ఉండకపోవచ్చు. లేకపోతే బీసీలకు అండగా ఉంటామంటూ బీసీ డిక్లరేషన్ ప్రకటించి